బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తరమైన పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ పోటీలో ప్రధానంగా బీజేపీ ఎంఐఎం నిలుస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీకి దూరంగా నిలిచాయి. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీలో రిటర్నింగ్ అధికారి ముందు ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రసూన, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగుదామా వద్దా అన్న సందిగ్ధతతో బీజేపీలో తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇవాళ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా గౌతమ్ రావును పేరు ప్రకటించింది. కాసేపటి క్రితమే ఆయన జేహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఎంఐఎంని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల బరిలో వెళ్తాం, ప్రతి కార్పొరేటర్ను కలుస్తాం. ఎందుకంటే గంపగుత్తుగా గత కొన్నేళ్ల నుంచి కూడా హైదరాబాదును ఎంఐఎంకు ఇవ్వడం హైదరాబాద్ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇవాళ ఈ రెండు పార్టీలు ఎంఐఎం భయపడి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా పోటీ చేయడంలో చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యం ఉంది. ఎంఐఎంను ఎదుర్కొనే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అనేది ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ పోటీ చేస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీకి సంఖ్యాబలంగా కూడా చాలా తక్కువగా ఉంది. దాదాపు మొత్తం కూడా కార్పొరేటర్లు 19 మంది, అట్లనే ఎంపీలు 4, ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే, మొత్తం 24 మంది బీజేపీకి బలం ఉంది. అందులో 19 మంది కార్పొరేట్లు, ఒక కార్పొరేటర్ గుడిమల్కపూర్ కార్పొరేటర్ మరణించడం జరిగింది. అట్లనే దాంతోపాటు ఒక నలుగురు కార్పొరేటర్లు పార్టీ మారడం జరిగింది. కాబట్టి మిగిలింది దాదాపు ఒక 5 మంది పోతే కనుక అందులో 14 మంది కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారు. అట్లనే ఇటు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఇటు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఇటు రాజా సింగ్ ఎమ్మెల్యే, మొత్తం కూడా 6 ఎక్స్-అఫీసియో సభ్యులు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక అటు ఎంఐఎం కూడా దాదాపు 49 మంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఒకవేళ ఎంఐఎంకు మద్దతు ఇస్తే కనుక నేరుగా ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఇక్కడ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎంఐఎంని గెలిపించేందుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎంఐఎం ఆ పార్టీతో జతకట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంఐఎంకు ధీటుగా బీజేపీ బరిలో దిగుతున్నామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రతి కార్పొరేటర్ హైదరాబాద్కు సంబంధించి మొత్తం 110 కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం అంటే 100 ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిసి మొత్తం 110 ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు 56 ఓట్లు, అంటే 57 ఓట్లు వస్తే కనుక వారే విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అందులో 49 మంది ఎంఐఎంకు ఉన్నారు. కాబట్టి మిగతా సభ్యులు ఇటు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా బీజేపీకి అనేది, ఎంఐఎంకి అనేది కొంత సందిగ్ధత ఉంది. ఇక ఇటు బీజేపీకి ఉన్నటువంటి 24 మందిలో 4 పార్టీ మారారు, ఒకరు చనిపోయారు. మొత్తం దాదాపు 5 మంది పోతే కనుక దాదాపు 19 మంది మాత్రమే బీజేపీకి ఉన్నటువంటి నేపథ్యం. కానీ గౌతమరావుకు సంబంధించి ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి 110 ఏదైతే ఓటర్లు ఉన్నారో 110 మందిని కూడా వ్యక్తిగతంగా కలుస్తాను. ఖచ్చితంగా గతం నుంచి కూడా హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే గంపగుత్తగా హైదరాబాదును పాలిస్తున్నటువంటి ఎంఐఎం కోటకు గండి కొడతాం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా అయితే బీజేపీ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా నిజానికి ఒక 19 ఓట్లతోటి
దాదాపుగా బరిలో దిగుతున్నటువంటి బీజేపీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా మిగతా ఓటర్లు ఎంఐఎంని ఒంటరి చేసి హైదరాబాదును కేవలం బీజేపీ ఒక హిందుత్వ వాదంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి హిందుత్వ కార్పొరేటర్లందరూ కూడా బీజేపీకి ఓటేయాలి, గౌతమ్ రావు గెలిపించాలనే నినాదం కూడా బీజేపీ పార్టీ ఇస్తోంది. స్వచ్ఛందంగా ముందుకు రావాలి అనేది బీజేపీ చెప్తా ఉంది. కానీ ఇటు సొంత పార్టీ నేతలే దాదాపుగా ఇది ఒకవైపు ఉంటే సొంత పార్టీ నేతలే గౌతమ్ మీద ఇటు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. రాజాసింగ్ తాజాగానే చాలా సంచలన వ్యాఖ్యలు బీజేపీ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. నేరుగా మేకప్ మ్యాన్ అంటూ కూడా కిషన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవాళ పార్టీలో దుమారం లేపుతా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు గౌతమ్ రావు కావచ్చు, పార్టీ కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తారు, బీఆర్ఎస్ను ఓట్లు వేయమని అడుగుతారా లేదంటే కార్పొరేటర్లందరినీ కలుస్తారా, బీఆర్ఎస్కి సంబంధించి ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలుపుతుందా అనే అనేక సందేహాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏ విధమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తారు. రేపు 23న పోలింగ్ ఉంది, 25న కౌంటింగ్ ఉంది కాబట్టి చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నారు. ఎంఐఎంని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే అనే ఒక బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసూన రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఈ నెల 23న జీహెచ్ఎంసీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 110 మంది ఓటర్లున్నారు. 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం నుండి మొత్తం 49 మంది ఓటర్లున్నారు. వారిలో 1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఎంఐఎం ఓటర్లున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి 14 మంది ఓటర్లు, బీఆర్ఎస్ నుండి 25 మంది ఓటర్లు ఉండగా బీజేపీ నుంచి 22 మంది ఓటర్లున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్. ఎస్ ప్రసూన, హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళతో మొత్తం 4 నామినేషన్లు వచ్చాయి అనేది రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్ దగ్గర ఉన్నాం. ఇది ఆయన కార్యాలయం. సో ఇక్కడ ఎంతమంది నామినేషన్ వేశారు, ఎవరెవరు నామినేషన్ వేశారు అనేది ఒకసారి మనం ఇక్కడ లిస్టు ఏర్పాటు చేశారు. అది పరిశీలించేటువంటి ప్రయత్నం ఒకసారి చేస్తే ఇందులో పూర్తి స్థాయిలో క్యాండిడేట్స్ ఎంతమంది పోటీలో ఉన్నారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్ గౌతమ్ రావు, భారతీయ జనతా పార్టీ నుంచి మనం ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. అదే ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి, ఈయన ఎంఐఎం నుంచి పోటీలో ఉన్నారు. 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. కంటే సాయన్న, చంద్రశేఖర్, వీళ్ళు 4 పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచి ఈ పూర్తి స్థాయిలో స్క్రూటినీ అనేది జరుగుతుందని ఒకసారి మనము క్లియర్గా గమనిస్తే ఇవతల వైపు మొత్తం క్లియర్గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. 4వ తారీఖున అంటే ఇవాళ నామినేషన్కి చివరి తేదీ, 7వ తారీఖున స్క్రూటినీ జరుగుతుంది, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్. దాని తర్వాత 9వ తారీఖున విత్డ్రాయల్కి చివరి తేదీ, 23వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి, 25వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. మొత్తం ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా 29 తారీఖున ముగియనుంది. సో ఈ కార్పొరేటర్లకు అంటే ఏ పార్టీలకి బలాబలాలు ఎంత ఉన్నాయని మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే మొత్తం 110 ఓటర్లు ఉన్నారు. ఈ హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఓటర్లు ఎంతమంది ఉన్నారని క్లియర్గా గమనిస్తే పార్టీల వారీగా చూస్తే ఇప్పుడే అప్డేట్ వచ్చింది మనకి. ఎంఐఎంకి మొత్తం 48 మంది ఓటర్లు ఉన్నారు. సో 40 మంది కార్పొరేటర్లు, 8 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. బీజేపీకి 22 మంది, కాంగ్రెస్కి 14 మంది, బీఆర్ఎస్కి 26 మంది. సో ఆ ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా మనకి ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మెన్షన్ చేసినారు. ఇది ఎలక్ట్రల్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు. ఒకసారి మనం చూద్దాము. ఇగో ఇందులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, దాని తర్వాత వాణిదేవి, ఏవిఎన్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరి ఫోటోలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనం చూడొచ్చు. బల్మూర్ వెంకట్, దాని తర్వాత ఆమేర్ అలీ ఖాన్, ముఠా గోపాల్, అహ్మద్ బిన్ బలాలా, ఈయన ఎంఐఎం ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత మాజిద్ హుసేన్, కౌసర్ మొయినుద్దీన్, రాజా సింగ్, జుల్ఫికర్ అలీ, ఇట్లా హైదరాబాద్కి సంబంధించి కేవలం హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్లు, దాని తర్వాత ఎమ్మెల్యేలు మాత్రమే ఇందులో ఓటర్లుగా ఉన్నారు. అయితే ఇక్కడ క్లియర్గా కొంత ఈక్వేషన్స్ అనేది తేడా కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి జీహెచ్ఎంసీ పరిధిలో అంటే మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 41 మంది కార్పొరేటర్లు ఉంటే ఇటీవల జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు
పూర్తి స్థాయిలో బలం లేదు. హైదరాబాద్ జిల్లాలో బీజేపీకి ఉన్నది కేవలం 22 మంది ఓటర్లు మాత్రమే. కానీ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. మీకు ఎవరైనా పార్టీలు కలిసి వస్తాయని భావిస్తున్నారా అంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ని, అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లని, అన్ని పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను నేను కలుస్తాను అని గౌతమ్ రావు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గౌతమ్ రావు నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఎంఐఎంతో మేము నేరుగా కొట్లాడుతున్నాం, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి కాబట్టి నేరుగా ఎంఐఎంతో కొట్లాడుతున్నాం. ఎంఐఎం చేస్తున్నటువంటి పనులకు, ఎంఐఎం చేస్తున్నటువంటి అక్రమాలకు మేము అడ్డుకట్ట వేస్తాం. కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి రావాలి, హైదరాబాద్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి రావాలి, కలిసి వచ్చి నాకు ఓటు వేస్తే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాననేటువంటి ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి ఈక్వేషన్స్ క్లియర్గా గమనిస్తే ఎంఐఎంకి మొత్తం కూడా హైదరాబాద్ జిల్లాలో మొత్తం కార్పొరేటర్లు ఉన్నారు 44 మంది. అందులో 2 ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దాని తర్వాత 2 కార్పొరేటర్లు చనిపోయారు. సో మొత్తం వాళ్ళ కార్పొరేటర్ల సంఖ్య 40 ఉన్నారు. దాని తర్వాత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ, ఇట్లా దాంతోపాటు మరో 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, ఇలా మొత్తం ఓవరాల్గా వాళ్ళ సంఖ్య కలుపుకుంటే దాదాపుగా 48 ఉంది. సో ఈ 48 మంది ఓటర్లు ఉన్నారు. సో అత్యధికమైన ఓటర్లు వాళ్ళకే ఉన్నారు. మరి బీజేపీ కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లు చూస్తే 110. మరి ఏ విధంగా ఈక్వేషన్ సరిపోతుంది? బీవీఆర్కి సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్లు కానీ, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కానీ వీళ్ళకి సహకరిస్తారా, లేకపోతే ఓటింగ్కే దూరంగా ఉంటారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఎలక్షన్ ఈ నెల 23వ తారీఖున జరగబోతుంది. కౌంటింగ్ 25వ తారీఖున జరగబోతున్నాయి. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం ఏ పార్టీ గెలుచుకోబోతుంది, ఎవరు గెలుచుకోబోతారనేది మనకి 25వ తారీఖున క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఓవరాల్గా మాత్రం 4 పోటీలో ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.